హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. సో లాస్ట్ క్లాస్లో మనం సర్కిల్స్కి సంబంధించి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఎప్పుడు సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో ఈరోజు మరొక మోడల్ నేర్చుకుందాం, ఓకేనా. సో ఈరోజు ఎక్సర్సైజ్ 1A లోంచి 2 to 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద ఒరిజిన్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ -4, -3. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే సెంటర్ ఇచ్చారు. ఓకే, గివెన్ దట్ సెంటర్ ఏంటి h, k ఈజ్ ఈక్వల్ టు -4, -3 ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఏమంటున్నారు, అండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ జీరో, ఆరిజిన్ అని ఇచ్చారు కదా. అయితే ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం, సెంటర్ అండ్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఎలా ఫైండ్ చేయాలనేది తెలిసింది. కానీ ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు, సర్కిల్ మీద ఒక పాయింట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఆరిజిన్ ఇచ్చారు, సెంటర్ ఏమి ఇచ్చారు, -4, -3. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏ విధంగా ఉంటుంది, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, x - h అంటే ఏంటి ఇక్కడ -4, సో మైనస్ ఇంటూ మైనస్ +4 హోల్ స్క్వేర్ ప్లస్ y - k అంటే వాల్యూ -3 కదా, కాబట్టి +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. రేడియస్ అనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారు, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అన్నారు. ఓకే, సో ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ xy ప్లేస్లో 0, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, x ప్లేస్లో 0 పెడితే 0 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దట్ ఎంప్లైస్ 0 + 4 అంటే ఏంటి, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 0 + 3 అంటే 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దట్ ఎంప్లైస్ 16 + 9 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో r స్క్వేర్ వాల్యూ వచ్చేసింది కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే ఏంటుంది, x - h అంటే ఇక్కడ -4 కాబట్టి ఏమవుతుంది, x + 4 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 అంటే y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే ఇక్కడ ఏమొచ్చింది 25 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో ఇదే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. కావాలంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. x + 4 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2ab అంటే 2 × 4 8x ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ కూడా చేయండి, y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 2 × 3 = 6 y ఈజ్ ఈక్వల్ టు 25. దట్ ఎంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y ప్లస్ 16 + 9 అంటే 25. ఇక్కడ 25 RHSలో ఉంది, LHS వైపు వస్తే -25 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y 25 క్యాన్సిల్ అవుతుంది కదా, ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అర్థమైంది కదా ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనకేం తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్.
ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే మనకి సెంటర్ తెలియాలి, రేడియస్ తెలియాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సర్కిల్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా సెంటర్ ఏమి ఇచ్చారు, 2,3 ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి చూడండి, సర్కిల్కి సెంటర్ అనేది ఇచ్చారు. ఏంటి సెంటరు, 2,3. అండ్ సర్కిల్ అనేది ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు, 2,-1. కానీ మనకి ఇక్కడ రేడియస్ అనేది కావాలి. సో రేడియస్ ఇక్కడ ఏమవుతుంది, సి, ఈ పాయింట్ సమ్ పి అనుకున్నాం అనుకోండి, అప్పుడు రేడియస్ అనేది ఏమవుతుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, గివెన్ దాట్, సో ఏమి ఇచ్చారో రాయండమ్మా, గివెన్ దాట్ సెంటర్ హెచ్,కే ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 2,3. అండ్ అదేవిధంగా అండ్ పి పాయింట్ అంటే ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, 2,-1 బి ద పాయింట్ ఆన్ సర్కిల్. సర్కిల్ మీద పాయింట్ ఇచ్చారు. ఓకే, సో రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి. సిపి అంటే ఏంటి, డిస్టెన్సే కదా ఫైండ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్. ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఏంటి, 2, 2. సో వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y వేరియబుల్స్ యొక్క డిఫరెన్స్. y వేరియబుల్స్ ఏంటి, 3 - 1. 3 మైనస్ ఆఫ్ -1 అంటే +1 హోల్ స్క్వేర్. దట్ ఎంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 3 + 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16. దట్ ఎంప్లైస్ 0 + 16 16. రూట్ ఆఫ్ 16 అంటే ఏంటి, 4. సో ఆర్ ఏమొచ్చింది, 4. ఆర్ వాల్యూ ఇక్కడ ఏంటి, 4 వచ్చింది రేడియస్. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏంటి, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏంటి వాల్యూ ఇక్కడ 2, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - k, k అంటే ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి 4, 4 స్క్వేర్ అంటే 16. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మీరు ఇంకా సింప్లిఫై చేస్తే ఏ విధంగా వస్తుంది, x² + y² + 2gx + 2fy ఆ ఫామ్లో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ -2,3 అండ్ సెంటర్ ఎట్ ఒరిజిన్ 0,0. సేమ్ ముందు చేసిన ప్రాబ్లమ్స్ లానే చెయ్యండి. ఏమిచ్చారు, గివెన్ దాట్ సెంటర్ ఏమిచ్చారు, సెంటర్ h,k ఈజ్ ఈక్వల్ టు 0,0. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ ఆరిజిన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, x² + y² ఈజ్ ఈక్వల్ టు r². ఓకే, అండ్ గివెన్ దట్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, -2,3 ఈజ్ ఏ పాయింట్ ఆన్ సర్కిల్. సో సర్కిల్ మీద పాయింట్ కాబట్టి xy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 r². దట్ ఎంప్లాయిస్ 4 + 9 13 r². ఓకే, r² వాల్యూ 13 వచ్చింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ circle equation is x² plus y² is equal to r² అంటే ఏంటి 13. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అగైన్ సేమ్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3,4 హ్యావింగ్ ద సెంటర్ ఎట్ -3,4. ఏమంటున్నారు ఇక్కడ, సర్కిల్ చూడండి ఏ విధంగా ఉందట, సెంటర్ ఇచ్చారు సి -3,4 అని, అండ్ ఈ సర్కిల్ అనేది 3,4 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందన్నారు.
అయితే మనకి రేడియస్ అనేది తెలీదు. రేడియస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఓకే, గివెన్ దట్ సెంటర్ h, k is equal to -3, 4 అండ్ ఇంకేమి ఇచ్చారు 3, 4 be a పాయింట్ ఆన్ సర్కిల్ మీద పాయింట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి మనం రేడియస్ ఫైండ్ చేయొచ్చు కదా. ఇక్కడ రేడియస్ ఏంటి? ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. సో దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు ఏమవుతుంది? పాయింట్ని p అనుకున్నాం అనుకోండి, p ఆఫ్ 3, 4. సో r అనేది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p అంటే cp అవుతుంది. cp ఫైండ్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ x1 మైనస్ x2 అంటే x వేరియబుల్స్ ఏంటి ఇక్కడ? -3, 3. వాటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 3 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ y వేరియబుల్స్ చూడండి ఏమున్నాయి? 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 3 అంటే 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 4 మైనస్ 4 0 స్క్వేర్ అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు సెంటర్ రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సో దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? x మైనస్ h అంటే వాల్యూ ఏంటి? -3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే వాల్యూ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది? r అంటే 6 కదా, 6 స్క్వేర్ అంటే 36. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా? అర్థమైంది కదమ్మా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1A నుంచి 2 to 5 ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒకటే మోడల్ అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సెంటర్ ఇచ్చారు. సెంటర్ ఇచ్చి అదేవిధంగా సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ అనేది ఇచ్చారు. సో ఈ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలనేది నేర్చుకున్నాం. రేడియస్ ఏ విధంగా చేస్తాం? r ఈక్వల్ టు ఏమవుతుంది? cp. సో r వాల్యూ ఫైండ్ చేసన్నా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈక్వేషన్లో xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి r వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అర్థమయ్యాయి కదా? సో మళ్ళీ ఒకసారి చూసి నీట్గా స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.